अभी तक हमारा विश्व रूप नहीं देखा। एक बार हम उठ के विश्व रूप दिखाया तो टोटल वर्ल्ड निशब्द हो जाएगा। ఈ వీడియోలో మేము ఏ జోక్ వేసినా సినిమాలో క్యారెక్టర్ని అన్నట్టే. నీ ఫేవరెట్ హీరోని కానీ యాక్టర్ని కానీ యాక్టర్స్ని కానీ అన్నామని అనుకోకండి. జస్ట్ టేక్ ఇట్ యాజ్ అ జోక్, ఓకే? ఏది మందల ఓపెన్ చేస్తే అంటే డైరెక్ట్గా సినిమాలోకి వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే సబ్స్క్రైబ్ లాస్ట్లో అడుగుతా. మీకు మొత్తం నచ్చితే లాస్ట్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మొత్తం చూడండి వీడియో. ఇప్పుడు మనం ఓపెన్ చేసామంటే అంటే 2 minutes లో రీక్యాప్ అయిపోద్ది అనమాట ఆఫ్ అఖండ 1. కట్ ప్రెసెంట్ ఢిల్లీలో ఆ సిబిఐ ఆఫీసర్ లాస్ట్ పార్ట్ లో నుంచి మళ్ళీ సెకండ్ పార్ట్ లోకి వచ్చేసి గో అని భజన చేస్తా ఉంటాడు అఖండకి. ఐ యామ్ ఎ ఫ్యాన్ ఆఫ్ ఎన్బీకే. ఐ హావ్ 101 ఫీవర్. అఖండ ఈజ్ అ గాడ్ మేడం అని అనగానే, ఒరే ముసలోడా తెలుగులో మాట్లాడు, ఇంకా ఈ అంకుల్ తెలుగులో మాట్లాడిందే కదా, నాకు ఎవడన్నా ట్రాన్స్లేట్ చేయండి ప్లీజ్ అని అంటది. ఇంకా ఏం అర్థం కాదు. ఆయన ఏమో ఆత్మ సిద్ధాంతం అని ఇంకా వేరే లాంగ్వేజ్ మాట్లాడతాడు. ఇంకా ఆంటీ కోపం వచ్చేసి అంతే, తాత కోపం వచ్చి రిజైన్ చేసేసి మరీ వెళ్ళిపోతాడు. ఇంకా వెళ్తా డప్పు కొట్టేసి వెళ్దాం అని చెప్పి మళ్ళీ భజన స్టార్ట్ చేస్తాడు. ఎలా అంటే, ఎక్కడ ఉన్నాడు భయ్యా మీ హీరో అని ఆవిడ అడగంగానే, మంచు కొండల్లో పెద్ద బాలయ్య ఆగమనం అని చెప్పగానే ఆయన ఎంట్రీ ఇస్తాడు అనమాట. ఇంకా మంచు కొండల్లో నిజంగానే గుడిలోకి పోయి మంచిగా కాళ్ళు కడుక్కొని మరి పూజ చేస్తాడు. లోపల గురువు గారు, అఖండ చిన్నప్పుడు పిల్లోడిలాగా నా చేతిలో పడ్డావు, నౌ యు ఆర్ అ గ్రేట్ మ్యాన్. ఇది నాకు చాలా మామూలు విషయం అండి. నీ ఫ్యూచర్ నేను చెప్తా విను అఖండ. నీ ఫ్యూచర్ లో మంచి ప్రమాదాలు వస్తాయి అబ్బా. సో గెట్ రెడీ మ్యాన్. శివుడు అనుగ్రహం కావాలి దీనికోసం. సో అష్టసిద్ధి సాధనం చేస్తే ఆదిపిని శెట్టి నువ్వు ఏసేయచ్చు క్లైమాక్స్ లో, ఓకేనా? ఇంకా ఓకే గురుగారు అని చెప్పేసి సాధనం స్టార్ట్ చేస్తాడు మన అఖండ గారు. బట్ క్యాచ్ ఏంటంటే అది చాలా కష్టం అనమాట. కొన్నేళ్ళు ఇలానే నిలబడి ఉండాలి. కట్ చేస్తే ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్, ఎన్నేళ్ళలో చెప్పలేదు ఎందుకంటే బాలయ్య ఏజ్ తెలిసిపోద్ది. నో డిస్క్లోజర్ ఆఫ్ ఏజ్ అనమాట. కామెంట్లో నన్ను వేసుకోవద్దు ప్లీజ్. హలో, ఎవరమ్మా మాట్లాడేది? 10 నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్ దగ్గరికైనా వెళ్ళి నిలబడు, అక్కడ నీకో స్లోగన్ వినిపిస్తుంది. అయ్యో బాలయ్య బాబు మీరా? ఎవడరా మాట్లాడేది? ఇంకా కట్టు నార్త్ ఈస్టర్న్ ఇండియాలో వీళ్ళు అంటే వీళ్ళంతా కలిసి ఒక మంచి ఫెస్టివల్ చేసుకుంటా ఉంటే ఈ నూడిల్స్ బొండోడు వచ్చి గన్నుతో విమలు ఊసి పాడుదొబ్బండి రా అని అరుస్తాడు. ఇంకా స్టార్ట్ అవుద్ది అనమాట అక్కడ డక్ హంట్ గేమ్. అందరినీ ఏదో దోమల బ్యాట్ తో కుట్టినట్టు బుల్లెట్స్ తో లేపేస్తారు. ఈడు స్లో మోషన్ లో వచ్చి, ఏరా మొసలి నా కొడక, మా అమ్మని తిట్ట ఊరుకున్నా, మా నాన్నని తిట్ట ఊరుకున్నా, బట్ ఇండియాతో చేతులు కలుపుతావురా, నూడిల్స్ వదిలేసి రోటీ అన్నం తింటావేంట్రా దొంగనాయలా, ఏసేయంట్రా ఫ్రైడ్ రైస్. అంతే ఢమాల్. ఇప్పుడు అక్కడ ఉన్న మద పెద్దకి హితబోధ చేసి మరీ వెళ్ళిపోతాడు ఫోన్ వచ్చిందని చెప్పి. ఏరా అంటే ఈడి కొడుకు బాడీ వస్తుంది చచ్చిపోయి, ఆడెవడో డబుల్ ఎగ్ ఆమ్లెట్ వేసి మరీ నూడిల్స్ వేసారు. నా కొడుకు ఎంతమందిని వేసేసాడో చెప్పు. నీ కొడుకుని ఇండియన్ సోల్జర్స్ డాగీ స్టైల్లో వేసాడరా పిచ్చిపోకోడి. ఆ తర్వాత చాంగ్ అనే అంకుల్ దగ్గరికి పోతాడు అనమాట. ఆడేమో ఇండియా నామస్మరణం చేస్తూ గీతాలో శ్లోకాలు చెప్పుకుంటా ఉంటాడు ఆడికాడే. ఇంకా ఈ జనరల్ గాడికి వచ్చాక, యో చాంగ్ తాత ఏందు ఇదే ఇండియా నాశనం చేయరా అంటే గీత చదువుతున్నా ఉండవు నువ్వు. వారే పిల్లనా బట్ట, మనం ఇండియాని ఏం చేయలేం. సో ఇండియాని వెన్నుపోటు పొడవాలన్నమాట వాళ్ళ లోకాన్ని దూసుకొచ్చి. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు, వాళ్ళకి దేవుడు అని ఒక బలహీనత ఉంది, దాన్ని కొట్టిపాడు తోపుతాం మనం, ఓకేనా? ఈ చాంగ్ గాడికి తెలియదు ఏంటంటే ఈడు కూడా నూడిల్స్ వాడే, వాడిని వేసేస్తారు ఏదో ఒక రోజు మన అఖండ వచ్చి. ఓ ఫక్, ఇట్స్ అ స్పాయిలర్. అండ్ ఇక్కడ ఇటు పక్క ఢిల్లీలో హై అలర్ట్ అన్నమాట బోర్డర్ గురించి. సర్లే ఏదో అవుతుంది అనుకుంటా అంటే కడప నుంచి ఒక కలెక్టర్ వస్తాడు పిఎం మీటింగ్ గురించి. ఏంది మచ్చా ఏంది మందల, అది నేను శాంతిపురం కలెక్టర్ నక్కాయి, నేను ఆయన కలవాలి. మా శాంతిపురంలో అక్కడ ఆల్రెడీ పొగాకుతో జనమంతా సస్యశ్యామలంగా వర్ధిల్లుతున్నారు. సో ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ గుడ్ పొజిషన్, దాని పేరు తీసేయండి. ఇంకా ఎలారా అనుకుంటే ఆమె మైండ్ లో ఒకే ఒక థాట్ వస్తుంది, అక్కడ ఉండే గంజాయి మొట్టని తీయడానికి, అది కూడా గంట లోపల. ఆ టైం సార్లే అని చెప్పి మనోడికి ఎలివేషన్ వేయడం స్టార్ట్ చేస్తుంది. బుడ్డ బాల్ వచ్చి ఎర్రగడ్డలు టమాటాలు ఎగరేసినట్టు అందరిని ఈసిరేస్తాడు. ఎవడ్రా నువ్వు, జాగ్రత్త లేకుంటే గొంతు గోవ్వ కలిపి కుట్టేస్తారా బొప్పి బీపీ. ఇంకా కొడితే గాలి. ఆ టైంలో ఒకడొచ్చి, రై నన్ను కన్నడిగా దర్శన్ ಡಿ ಬಾಸ್ ಗೊತ್ತಾ, ಒಂದ್ಸಲಿ ಕಮಿಟ್ ಆದ್ರೆ ನನ್ನ ಮಾತ್ ನಾನೇ ಕೇಳಲ್ಲ అని లెంపకాయ కొడతాడు. వెంటనే ఇంకోటి వచ్చి నా తమిళ్ సెందిలప్ప అంటే అంటాడు. అటు పక్క నుంచి ముంబై వాడు వచ్చి ముంబై మాఫియా మాలూం తెరుకు అంటే, అబే సూర్యాబాయ్ మాలూం ముజే, ముంబై షహర్ కో పిషాబ్ గారు మాలూం బెడు. ఇలాగా ఇప్పుడు ఈ సినిమాని పాన్ ఇండియా చేయడానికి చుట్టుపక్కల వాళ్ళందరినీ వాడేసుకొని 4 లాంగ్వేజ్లలో మాట్లాడేసి పాన్ ఇండియా అఖండ 2 అయిపోయింది అనమాట ఈ సినిమా.
వాడు కొట్టినా చూడొచ్చు సార్. కొటేషన్ చెప్తుంటే మాత్రం వెళ్ళాం. కొటేషన్లా? అదిగో స్టార్ట్ చేస్తాడు. పండించేవాడు రైతు, వాళ్ళని దెబ్బేయాలనుకోవడం బూతు. గాల్లో ఎగిరేది కైటు, ఇప్పుడు నిన్నేం చేసినా రైటు. కట్ చేస్తే పిఎం ఇనాగ్రేషన్ కి వస్తాడు, ఆయనతో చిచ్చాటు బాలయ్య టెంకాయ కొట్టు. ఈ టైంలో మన పిఎం కి స్నాప్ చాట్ లో ఎవడో స్నాప్ పెడతాడు, దాన్ని కవర్ చేయడానికి ఇప్పుడు నాకు అక్కడ చాలా పెద్ద పని ఉంది అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్తా ఓ పిల్లలు ఏం చేస్తున్నారమ్మా, అది ఒక 17 ఏళ్ల పాప ఉందండి డిఆర్డిఓలో సైంటిస్ట్. వాట్? పిఎంఏ అవాక్ అయిపోయాడు అనమాట ఈ డైలాగ్ కి. ఎందుకంటే అంతే 17 ఏళ్ల పిల్ల డిగ్రీ అవ్వకుండా డిఆర్డిఓలో సైంటిస్ట్ అయిపోయింది అనమాట. వాట్? దీనికి తోడు ఆవిడ జస్టిఫికేషన్, షీఈస్ అ చైల్డ్ ప్రాడిజియా, అది కూడా 226 ఐక్యూ. She's a child prodigy. An IQ 226. ఇప్పుడు నేను ఆ ప్రాడిజీ అనే పదం పలకడానికి నాకు ఇంత టైం పట్టింది, ఆవిడకి 226 ఐక్యూ అంటే టాప్ ఆఫ్ ద బ్యాచ్. మళ్ళీ మన బోయపాటి థింగ్స్ లో ఇట్స్ వెరీ సింపుల్ అనమాట. అంటే ఇట్స్ లైక్ ఈజీగా ఐక్యూ ఒక 200 300 ఉంటది మనిషికి. ఓ దట్ గర్ల్. సార్ మేమేదో చేసామంతే సార్, నేను చేయలేదు ఆకీస్ పాక్, బట్ అది చేసింది జనని అని చెప్పి బాలయ్య కూతురు దిస్ ఈస్ దట్ గర్ల్. An IQ 226. పద పరిచయం చేస్తాను అని చెప్పి తీసుకెళ్తుంది. ఎలా పాప నీకు ఇంత ఐక్యూ అని ఆయన అడగంగానే, నేను రోజు జగనని చిక్కీ తింటాను, అందుకే నేను షార్ప్ గా ఉంటాను. కట్ చేస్తే చాంగ్ దగ్గరికి ఈ జనరల్ అంకుల్ వచ్చి, ఒరే చాంగు, నువ్వు చెప్పినట్టే 4 రోజులు నాన్ స్టాప్ బాంబులు వేసా పకోడా తిని, దాని దెబ్బకి పక్కింటోడు కేసులు కూడా పెడుతున్నాడు, కానీ నువ్వు అసలు నాకు సలహాలు ఇట్లా అంటే ఇండియాలో టాకర్ అని ఒకడు ఉంటాడు, వాడిని కలువు అంటాడు. ఈ లోపు ఆ టాకర్ గాడు పిఎం దగ్గరకు వచ్చి వార్నింగ్ ఇచ్చేసిపోతాడు. మా అబ్బ ముడ్డు పెట్టాల్సిన కుర్చీలో నీ ముడ్డు పెట్టి మరి బాంబులు వేస్తున్నావు కదరా నువ్వు, దాంట్లో నేను ముడ్డు పెట్టి ఏదో ఒక రోజు బాంబులు వేస్తా అంటాడు. లాస్ట్ లో దండం పెట్టేసి వెళ్ళిపోతాడు. ఈ జనని ఇంట్లో నుంచి ఫోన్ వెళ్తది, అమ్మ రామ్మ నీ బర్త్డే కదా, నీ పుట్టినరోజు. అందరిలేక నేను ఇంటనే కన్నా బిడ్డ, ఇంటికి రా బిడ్డ, టైంకు వచ్చింటా ఒక బుక్క తిని వండుకో బిడ్డ. బట్ షీ డినైస్ బికాస్ She's a child prodigy. ఇంకా ఈ జనని రానని చెప్పి ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారని చెప్పి వాళ్ళ మేడంకి తెలిస్తే, ఇప్పుడు ఇది రివర్స్ సైకాలజీ అన్నమాట. ఇప్పుడు ఆ మేడం ఏమో బాలయ్యని చూడాలనిపించి నేను కూడా వస్తానని చెప్పి అందరితో కలిసి వెళ్ళిపోద్ది ఊరికి. ఇంటికి వెళ్ళంగానే డాడీ నేను ఇంటికి వచ్చేసాను డాడీ, ఏనేమో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లాగా స్తంభించిపోయింటాడు. నువ్వు రానన్నావు కదమ్మా, అందుకని చెప్పి నేను నెల్లూరు చేపల పులుసు చేయించా, ఏ చేద్దాం అనుకున్నా నువ్వేమో వచ్చి తినేస్తున్నావు. పోనాయనా నువ్వా, సర్లే కానీ బిడ్డ పోయినాయన మనగలు పో. ఇంక ఆవిడ దగ్గరికి వెళ్తుంది, అవ్వా నా గిఫ్ట్ ఇవ్వవ్వా, గాజులు ఇస్తా, 120కి 2 ఇచ్చాడు, అచ్చం ఆ ఫోటోలో మీ అమ్మలానే ఉన్న వత్తా. ఈవిడ చచ్చిపోయింది, ఎల్లం పోయిందని మందేద్దాం అనుకుంటే సాంగ్ కోసమే పెట్టారు అనుకుంటే ఈ ఆంటీ మందు ఓపెన్ చేస్తా ఉంటది. ఇప్పుడు ఆయన పోయి, ఇదిగో నాకు 2 పెగ్గులు ఒప్పించావు అనుకో, రేపు 2 పార్టీలలో డాన్సులు వేస్తా నీతో పాటు, ఏమంటావు? కట్ చేస్తే కూతురు బర్త్డేలో బాలయ్య అండ్ మేడం డాన్సులు వేసుకుంటా ఉంటారు. ఈ పాట ఉంటదిరా చరి, దెబ్బకు ఒంట్లో ఉన్న షుగర్ ఏ రంధ్రం నుంచి బయటకు వచ్చిందో తెలియదు కానీ ఐ వాస్ జోన్డ్ అవుట్. కావాలంటే రావణ్ ఫర్ యూ అడగండి. దొమలేమో అదిరిపాయ దెంగితే దేవరాయ. దొమ్మలు ఎదిరింది ఏదో దేవరాయ అని రాసి, ఎవరినన్నా రైటర్ ఈ పాటకి? అసలు ఈ పాట పేరు జాజికాయ అంట. అగరబత్తి కాదు, ఇంకా నోస్టాలజియా కోసం ఆ స్టెప్ ని పెట్టేశారు. పక్క రోజు హ్యాంగ్ ఓవర్ వచ్చి ఈవిడ స్టోరీ అంతా చెప్తుంది. ఇంకా అంతే, దట్స్ ఇట్. మనోడు ఎలాగలా కథని కంప్లీట్ చేయాలని చెప్పి మంచి మెమరీస్ ఇస్తాను అని చెప్పి, ఇంకా ఈ ఇల్లు నీదే అనుకో, వచ్చినప్పుడు అంటుదాం వేసిపో అని చెప్పి పంపించేస్తాడు. కట్టుపన్న ఈ ఫ్రైడ్ రైస్ ఓడు, నూడిల్స్ ఓడు, బిర్యానీ ఓడు 3 మీటింగ్ పెట్టుకుంటారు అనమాట. సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా. జనరల్ ఈడే ఠాకూర్ గాడు, వీడికి ఉండే కసికి చెట్లు కూడా కడుపు చేయగల సమర్థుడు. అయినా ఈడి మొహానికి దేశాన్ని కిందకి దించే స్టామినా ఉందా నాకు ఈడి మీద డౌటే. ఎస్, డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఏ మెసాలోడు. కుంభమేళ తెలుసుగా, దానికి అందరూ వస్తారు, అక్కడే స్పాట్ పెడతా చూడు. అండ్ ఇప్పుడు బోట్ లో ఒక గ్యాంగ్ వచ్చి కలసం పడేసి రిమోట్ కంట్రోల్ తో ఏదో బ్లాస్ట్ చేయగానే సెంటర్ ప్రెస్ లోపల ఉండే ఆ జెల్ ఉంటది కదా బ్లూ రంగులో, అది ఉన్నట్టుండి బ్లాస్ట్ అవుద్ది, లాంచ్ అయిపోద్ది. ఇప్పుడు అది వైరస్ అన్నమాట, వీళ్ళు సృష్టించిన బయో వైరస్. సిబిఐ అంకుల్ ఏమో బుడ్డ పాపతో, నువ్వు భలే లక్కీ అమ్మే, నాకు 50 ఏళ్ళు పట్టింది కుంభమేళాకి రావడానికి, నీకేమో 9 ఏళ్లే, యూ దొంగ ఫెలో. కట్ చేస్తేనేమో ఈ పిల్ల నోట్లో నుంచి టమాటా సాసు కారిపోతా ఉంటుంది. డాక్టర్ దగ్గరికి పోగానే ఈ పిల్ల పేషెంట్ 0 అని చెప్పి తెలుస్తుంది.
వాట్? స్లోగా అందరికి వైరస్ పాకేస్తే పిల్ల చచ్చిపోద్ది. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఏమో ఎన్ని అంబులెన్సులు ఉంటే అన్నిటినీ ఆడికి పంపండి, నేను ఈ లోపల తినేసి వస్తాను, ఫ్రైడ్ రైస్ వేయించాను షెజవాన్ అంట అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా ఈ ఠాగూర్ అనే మేసాలోడు వచ్చేసి స్పీచ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు దేవుడి గురించి. చెప్పి అప్ప రేంజ్ లో మంచి విషయం చేస్తాడు అనమాట. దేవుడికి బాగా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తాడు. ఇంకా స్టార్ట్ అయిపోద్ది జనాల్లో కూడా. ఇంకా DRDO లో ఉండి 17 ఏళ్ల జనని ఈ వైరస్ యాంటీడోట్ ఆల్రెడీ కనిపెట్టేసి ఉంటది. వాట్? ఎలా అంటే అంతే, ఇది దిస్ ఇస్ అఖండ బోయ్ అండ్ న్యూటన్ సినిమా. ఇప్పుడు దానికి హ్యూమన్ ట్రయల్స్ చేయాలి కదా అంటే నా మీద గుచ్చండి అని చెప్పి ఆ మేడం అంటది. యో మేడం అది వైరస్ వంకాయ కూర కాదని చెప్పి ఇంకో పిల్ల అంటది. ఇంకా హీరోయిజం చూపిద్దని చెప్పి గుచ్చేసుకుంటది ఆవిడ బిట్కో పెన్ను గుచ్చుకున్నట్టు. జనాలు దేవుడికి ఎగెయిన్స్ట్ గా అయిపోతారేమో అని చెప్పి PM కి బాధేస్తుంది. ఈవిడేమో సాగు బతుకుల్లో ఉంటది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. Then try it on me. అసలు రాని జబ్బుకి వ్యాక్సిన్ ముందే కనిపెట్టేశారు. వావ్, విషయం కదా అసలు. ఈ టైంలో DRDO ఆఫీస్ ని పాన్ పరాగ నవ్వులుకుంటా వచ్చి అటాక్ చేసి దొబ్బుతారు. ఎలా రా అసలు DRDO హెడ్ ఆఫీస్ అనుకున్నారా లేకపోతే అనుకున్నారు అంత ఈజీగా దూరిపోవడానికి? అయినా ఫైనల్లీ యాంటీడోట్ ని పిల్లని కాపాడటానికి అక్క బాడీకి చిల్లులు పడిపోతాయి అనమాట. పారిపో పిల్ల, నిన్ను ఏ చేస్తారు అని చెప్పి ఆవిడని పంపించేస్తుంది. ఈవిడ చచ్చిపోద్ది. మంచుకొండలో తరుముకుంటా పోయి ఆవిడని కూడా పట్టేసుకొని చంపబోతా ఉంటే మన అఖండ అక్కడికి వచ్చేస్తాడు. అష్టసిద్ధుల్ని సాధించుకొని ఎంట్రీ ఇస్తాడు. రావడమే ఇద్దరి మొహం మీద స్టాంప్ వేస్తాడు. ఫ్లాష్ లాగా ఎగిరెగిరి కొడతాడు ఒక్కొక్కడిని. ఒకడినైతే బయ్యా త్రిశూలం గుచ్చేసి వాళ్ళు మిక్సింగ్ తిప్పినట్టు చెప్తాడు. ఇప్పుడు దీనికి ఎక్స్టెన్షన్ ఈ షాట్. ఒకసారి మసాలా మిక్సీ చేస్తాడు అందరిని. అయినా ఏదో ఫ్యామిలీ టైం అని చెప్పి ఆ పిల్లతో మాట్లాడుకుంటా ఉంటే ఒకడొచ్చి డిస్టర్బ్ చేశాడని చెప్పి వాడిని సంపి దిష్టి తీస్తాడు. వావ్, ఈ దిక్కుమాలిన యాదవులు చేతుల్లో గన్ను పెట్టుకొని కూడా దగ్గరకు వచ్చి పరిగిస్తా వచ్చి ఆయన కాల్చిపోతారు. ఎరా మీకు గురి పెట్టడం చేతగా చెప్పండి. ఇంకా టైం వేస్ట్ అని చెప్పి డైలాగులు చెప్పేసి అందరినీ కొట్టేసి ఒకడి మీద వార్నింగ్ ఇస్తాడు అనమాట. ఎరా మంచు ప్రదేశంలో కూలింగ్ గ్లాసులు వేసుకుంటావరా అని చెప్పి గెడ్డం మీద ఒకటి ఇచ్చి వాడిని బౌన్స్ వెనక్కు చెప్పించేలా చేస్తాడు. అంతే, ఇంకా ఒకటి తలగా కోసేస్తాడు. తర్వాత ఒక VFX షాట్ ఉంటది. నైస్. ఏంటన్నా ChatGPT Pro వర్షన్. ऑलरेडी हमने बोल दिया. అసలు యాంటీడోట్ ని మనం క్రాక్ చేసామని ఎవడికి తెలిసింది, ఎలా తెలిసిందా చైనా ఓడికని PM మామ ఏడుస్తా ఉంటాడు. ఈ మ్యాటర్ బాలా మామకు తెలిసి ఉరుక్కుంటా పోయి అమ్మకి చెప్తాడు. అంతే, ఆవిడ మంచాన్ని పడిపోద్ది. ఈ ఠాకూర్ గాడేమో గొడవ అయిన ప్లేస్ కి సైట్ సీయింగ్ కోసం పోతాడు. వాడి తమ్ముడిని ఎవడో తలకాయ కూర చేసేసాడని చెప్పి ఏడుస్తా ఉంటాడు. ఈ టైంలో ఈడొస్తాడు. ఓయమ్మా చాలా చిన్న సెకల్లో ఎవరా నీలో నా బట్ట 144p వెక్నా ఫ్రమ్ స్ట్రేంజర్ థింగ్స్ అన్నమాట. ఈ క్యారెక్టర్ ని ప్రశాంత్ నీల్ రాశాడు. ఏంటి మామ బొగ్గుతో సంసారం చేసినట్టున్నాడు. సలార్లో పచ్చబొట్టేసి ఆవిడకి ఈయన డూప్ లాగా ఉన్నాడు కదా. ఇంకా ఈడు ఠాకూర్ దగ్గరకు వచ్చి మీలో ఎవరు కోటీశ్వరుడు ఆడిస్తాడు. మీ అప్పుని వేసేసింది ఎవడో తెలుసా, మీ తమ్మిని వేసింది ఎవడో తెలుసా, మీ అప్పకి నాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా, అక్రమ సంబంధం చెప్తా వినురా జుయ్య. కట్ చేస్తే పాస్ట్ ఆఫ్ ఠాకూర్ అన్నమాట. సామే వెనక్కి తిరిగి చూస్తే పోతావు. ఈ లోపల అంకుల్ వస్తాడు. ఎవడరా పీస్ మిఠాయి నువ్వు, వెళ్ళిపో, ఇంత గెడ్డం వేసుకున్నావేంట్రా నువ్వు. నేను ఇండియాకి PM అవ్వాలి, నేత్రతో మీటింగ్ పెట్టు ప్లీజ్, నీకు 2 నిమిషాలు స్వర్గం చూపిస్తా. వాట్? ఆడేమో ఎవరితోనో డీల్ మాట్లాడుకొని చేతబడి చేస్తా ఉంటాడు దొంగనాయలు. అది కూడా 2 టెంకాయల కోసం కొక్కుర్తిబడి. ఆడొచ్చి హెల్ప్ చేస్తా, నాకు పనసకాయ కావాలి అంటాడు. నీ పని కావాలంటే 8 మంది అమ్మాయిలు తీసుకొని రా, వాళ్ళ పేకలు నరకాలి. అవి పేకలు అనుకున్నావా ఇంకేమన్నా అనుకున్నావా? ఇంక మనోడు అందరినీ తీసుకొచ్చి మొత్తం బందోబస్తు చేసే టైంలో అఖండ వస్తాడు. గర్జించి మరీ కొడతాడు. గుద్దితే పళ్ళు కళ్ళు నాలిక అన్ని ఊడిపోతాయి నేత్రాగాడికి. ఈలోపు పీచు మిఠాయి తాత వచ్చి ఎవడ్రా నువ్వు, నన్ను చంపేయి అనగానే మనోడిని మ్యారినేట్ చేసి మరీ కొడతాడు. చికెన్ కి బొక్కలు పెడతాం కదా, అలా బొడిచిపాటు దొప్పుతాడు. ఏ చికెన్ తీసుకున్నా ఇలా ఘాట్లు పెట్టి వాడుకోవాలి, లేదంటే ఫ్లేవర్స్ ఏవి సరిగా ఇంకా లోపలికి. ముందు ఉన్న అన్ని దెబ్బలు తిని కూడా తెలుసా, ఐఎమ్ వెరీ స్టామినా అని చెప్పి ఫ్లాష్ బ్యాక్ కట్ చేస్తాడు. మనోడు గుళ్ళో పూజ చేస్తా ఉంటే దేవుడు లేడు నువ్వు పో అని జనాలంతా అంటారు. ఇంకా ఫైనల్ గా దేవుడి గురించి నిజం చెప్పి అందరి కళ్ళు తెరిపించేసి ఇండియా గురించి గొప్పగా చాటి చెప్తాడు మన అఖండ గారు. బొమ్మకండ. ఇంకా అప్పుడే హెలికాప్టర్ రావడం, దాన్ని ఫ్యాన్ గా మార్చి అందరికి గాలి ఊపడం అన్ని జరిగిపోతాయి ఉంటాయి ఒక ఇన్స్టెన్స్ లో. బ్యాటరీ సార్, మోటార్ సార్, బ్యాటరీ మోటార్ పెడితే అండ్ ఈలోపు నేత్రగాడు వచ్చి దొరికేవరా అఖండ, నిన్ను వేసేస్తా, తినేస్తా, నరికేస్తా, పొడి చేస్తా అని అంటాడు. బట్ అఖండ సేస్
పోరా పుస్కి అని చెప్పి ఫైటింగ్ స్టార్ట్ చేస్తాడు. ఆ నేత్రగాడి చుట్టూ ఈ దయ్యాలు ఉంటాయి, వాటి వల్ల పెద్ద ఉపయోగమే లేదు, పెద్ద బొక్కలు అసలు అయ్యి. వాళ్ళిద్దరు 1 vs 1 ఆడుకుంటా ఉంటే ఈ ఠాకూర్ పిల్లని చంపేద్దాం అని పోతాడు. ఆడకు కూడా మనోడు వచ్చి లెంపకాయ ఒకటి బెగతాడు అంతే. హనుమంతుల వారి గదతో ఆ నేత్రగాడిని పెరుగుతాడండి ఒకటి. అబ్బా ఇక్కడ విజువల్స్ బాగుంటాయి అంతే. బోయ మామ వావ్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ అనాలనిపిస్తుంది ఆ టైంకి. వాడు ఇంకా సావలేదని చెప్పి తిప్పి తిప్పి కొట్టి కొట్టి పిప్పి పిప్పి చేస్తాడు. ఇంకా ఈ పిల్ల ఏమో మీ మమ్మీ నీకు దూరం అవుతుంది పాపం, ఏంటి బాబాయ్ నువ్వు, నీకు ఎమోషన్స్ లేవా? నాకు ఎమోషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు, క్యాలిక్యులేషన్స్ ఉండవు అని చెప్పి ఆయన పాపం ఒంటరిగా ఉంటాడు. ఎస్, మమ్మీ చనిపోద్ది ఈ టైంలో. బట్ కురివి పెట్టడానికి డైరెక్ట్ గా మన అఖండ అక్కడికి వెళ్ళిపోతాడు. యాడికి? ఆంధ్రప్రదేశ్ లోకి. ఆడేడో నుంచి మంచుకొండల నుంచి. ఎలా అబ్బా అనుకుంటే నిజానికి ఆడికి వచ్చింది అఖండ కాదు, సాక్షాత్తు పరమశివుడు. నాకు అర్థం కాలేదు సార్. ఈ ఠాకూర్ ఏమో లగిస్తా వచ్చి, ఒరే జనరల్ మనం సబ్జా అయిపోయాం, ఇంకా అఖండ వచ్చి మనం చంపేస్తా అన్నాడు, ఇంకా పోదాంపా అని అంటాడు. మనోడు ఆల్రెడీ బయట ఒక షో స్టార్ట్ చేసి ఉంటాడు. ఎవడ్రా అది ఫ్రైడ్ రైస్ ఓడు అని చెప్పి రాన్రా బయటికి అంటాడు. నేనే, కమాన్ కమాన్ వచ్చి నన్ను కొట్టు అని పీకించుకుంటాడు. బట్ ఎలాగో ఆయన ఆపేస్తారు ఈ ఏదో బయో సూట్లని అది ఇది అని చెప్పి. ఆ ఫ్రైడ్ రైస్ ఓడు దొరికిన ఛాన్స్ వదిలేసి మిసైల్స్ ని కైలాస పర్వతం వైపు తిప్పుతాడు. ఇంకా అఖండ కోపం వచ్చి లేచి వచ్చి వాడిని చంపేస్తాడు. ఇందులో ఠాకూర్ గాడు ఇంకా మారిపోయి నేను మంచోడిని అయిపోయాని చెప్పి నటిస్తాడు, వాడిని వదిలేస్తాడు. యాంటీడోట్ అందరికి దొరికిపోద్ది, అందరూ పొడిపించేసుకుంటారు. సో ఎవ్రీవన్ ఈస్ ఓకే, బట్ నాట్ మీ. ఎందుకంటే నేను ఈ సినిమాని ఇది 5వ సారి చూడడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ మిస్టర్ బోయ నోలన్. అండ్ యా, మీరు కూడా ఈ ట్రామాలో నాతో పాలు పంచుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లైక్ టు ద ఛానల్, హైప్ కొట్టండి వీడియోకి బాగా. ఎంత దూరం కష్టపడి నాతో పాటు ట్రావెల్ చేసినందుకు ఈ వీడియోలో యూ డిజర్వ్ మై లవ్. ఐ లవ్ యూ మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. దిస్ ఈజ్ యువర్ హర్ష సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. చూసించాలే, ఇంకెళ్ళు. అదిరిపాయ